గ్రూప్ కావాలి వాళ్ళు అరే గట్టిగా మాట్లాడు బేట. సార్ మీరు సార్ హలో అన్నా దగ్గరకు వదిలేస్తే ఇన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఎందుకు సాల్వ్ అయితే లేదు, ఇప్పుడు సాల్వ్ చేద్దామని చెప్పేసి మేడం గారు చెప్తున్నారు. మేమైతే దీనికి బాగా రోజుల నుంచి మేము చెప్తున్నా కానీ వాళ్ళు వింటలేరు. మరి ఏముందో చర్య వెంటనే తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ను కూడా మేము విన్నవించుకుంటున్నాము. కలెక్టర్ గారిని కూడా రెండు చేతులు జోడించి చెప్తున్నాం. ఇది లేడీస్ ఉన్నారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని, జెంట్స్ అయితే బయట ఎక్కడన్నా వెళ్ళి రావచ్చు, కానీ లేడీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు వాటర్ ప్రాబ్లం ఉంది, ఫ్యాన్ ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు పోయిన సంవత్సరం ఏమో ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కూడా చాలామందికి బాగా ఇబ్బంది అయింది. మేము అయినా కూడా ఓర్చుకున్నాము. ఈసారి మాత్రం ఇక్కడ ఏ పరిష్కారం కాకుంటే మాత్రం ప్రతి పిల్లలని ఇంటికి తోలుకపోతాము. పక్కననే డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్ ఉంటుట్లా ఆ పొగ రావడం వల్ల పిల్లలకు కూడా బాగా అస్వస్థకు గురవుతున్నారు. దోమలు బాగానే గుర్తున్నాయట, ఫ్యాన్లు లేవు అని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు. దయచేసి మరి గవర్నమెంట్ చర్య తీసుకొని దీనికి తొందరనే డంపింగ్ యార్డ్ను తీసివేయాలని చెప్పేసి మేము మున్సిపల్ గారిని కూడా చెప్పడం జరిగింది. మున్సిపల్ గారు కూడా పట్టించుకుంటలేరట. మరి ఏ విషయం ఉందో, మరి పిల్లలను ఉంచుతారా లేకుంటే పిల్లల్ని ఇంటికి పంపిస్తారా? మరి 500 మంది పిల్లలు ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి తొందరగా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఆధారపడే వాటర్ వనరు ఏంటంటే మిషన్ భగీరథ. అరుగుల దగ్గర ఇందాక ఏఈ గారితో మాట్లాడాము. మిషన్ భగీరథ ఏఈ గారితో అరుగుల దగ్గర పైప్ లైన్ డ్యామేజ్ అవ్వడం వల్ల 2-3 డేస్ నుంచి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు. వీళ్ళకి తాత్కాలికంగా మున్సిపల్ నుంచి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒక ట్యాంక్ తెప్పిస్తున్నారట. కానీ పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల, అందరూ ఆడపిల్లలు ఉండటం వల్ల వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడే మాట్లాడాము, 2 డేస్లో అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందట. దానికి తాత్కాలికంగా ఏంటంటే ఇక్కడ ఒక బోర్ ఉంది, అది మొత్తం కొడికపై ఉందేమో. ఇప్పుడు వస్తున్నాయి. ఏఈ గారు మెటీరియల్ తెప్పిస్తున్నారు. తాత్కాలికంగా బోర్ని కూడా రిపేర్ చేయించేస్తాము. దాంతోపాటు ఇప్పుడు మనకి ఏంటంటే నాబార్డ్ నుంచి ఫండ్స్ వచ్చాయి. నాబార్డ్ నుంచి కూడా వీటికి ఫండ్స్ వచ్చినాయి. ప్లస్ ఇంకా వేరే రిపేర్ ఫండ్స్ వచ్చాయి. నిన్న కూడా మాకు స్టేట్లో రివ్యూ జరిగినప్పుడు నేను భీమ్గల్లో మెయిన్గా కావాల్సింది వాటర్, డ్రైనేజ్ రెండు కూడా చెప్పడం జరిగింది. డ్రైనేజ్ కూడా వెళ్తుంది కాబట్టి ఆ డ్రైనేజ్ సమస్యను ఒకటి, వాటర్ సమస్య బోర్ తవ్వించాలి ఒకటి, రెండోది సంపకు కూడా మామూలుగా పైప్ లైన్ ఉంటే అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది కాబట్టి పర్మనెంట్గా సంప నుంచి ఓవర్ వాటర్ ట్యాంక్కి పైప్ లైన్ ఇప్పియడం ఒకటి, రెండవది బోర్ను తవ్వించడం ఒకటి, డ్రైనేజ్. ఈ 3 చేసిన తర్వాత మిగతా డబ్బులను బట్టి మిగతా ఫెసిలిటీస్ కల్పించడానికి కృషి చేస్తారు. ప్రధాన ఎలిగేషన్ ఏంటంటే ఇక్కడ డంపింగ్ యార్డ్కు ఏమన్నా మీరు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఫర్దర్గా అధికారులకు ఏమన్నా చెప్పారు? ఇప్పుడు మా దృష్టిలోకి ఇప్పుడే వచ్చింది. మేము రాసివ్వమని చెప్పాము. రాసిస్తే మేము కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకెళ్తాం.